హాయ్ అంకుల్. హాయ్ మీ పేరు? శివగారు. ఓకే, మొన్న ఓటేసారా? వేసా. మరి 17 సీట్లు కదా పార్లమెంట్వి, మరి ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీకి 8 నుంచి 10 లోపు వస్తాయి. మిగతా 2 చదువుకుంటారు. బీజేపీ కానీ ఎందుకు అనుకుంటున్నారు? వేసిరు అందరు, మేము వేసినాం. అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కదా, సెంట్రల్లో బీజేపీ ఉంటేనే కరెక్ట్. మరి బీజేపీ వస్తే ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? అన్నీ ఉన్నాయే కదా, వాళ్ళే చేయాలి. హాయ్ బ్రో. సో ఇప్పుడు 17 పార్లమెంట్లలో దేనికి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బేసికల్గా తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి కాబట్టి పార్లమెంటు మ్యాక్సిమం కాంగ్రెసే చూపిస్తుంది. ఎందుకంటే 17లో మ్యాక్సిమం 11, 12 కాంగ్రెస్కే కొడుతుందని మా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కాబట్టి వచ్చింది, కొంచెం ఇప్పుడే కాబట్టి ఇంప్లిమెంట్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఫ్యూచర్లో ఇంకా ఈ 6 గ్యారెంటీస్ అన్నీ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఇంప్లిమెంట్ అయితే అని మేము బాగా కోరుకున్నాం. పైన వచ్చేది మటుకి మోడీ గారి కంపల్సరీగా బీజేపీ వచ్చేది. ఎందుకంటే బీజేపీ 400 సీట్లు పార్లమెంట్లో రావన్నారు మ్యాక్సిమం. నేను అనుకుంటుంది మినిమం 300 to 350 పార్లమెంటు కంపల్సరీగా వచ్చేది మోదీ గారు. ఓవరాల్ గా మనం తెలంగాణలో చూసుకుంటే కనుక మనకి ఎక్కువ మట్టుకు అయితే చాలా మంది ఏమంటున్నారంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వస్తాయని చాలా మంది. నేను కూడా అదే అనుకున్నా. కాంగ్రెస్ ఇప్పుడు 17 సీట్లో 11 నుంచి 12 లోపు 13 మధ్యలో వచ్చేస్తాయి అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడే కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చింది, ఇంకా ఫ్యూచర్లో మన స్టూడెంట్స్కి కానీ మళ్ళీ లేడీస్కి కానీ ఇంప్లిమెంటేషన్ కానీ బాగా జరుగుతుందని మేము బాగా నమ్ముకుంటున్నాం. తాత హాయ్. బాగున్నావా? ఓకే, మొన్న ఓటేసినావా? 17 సీట్లు ఉన్నాయి కదా మనకి, ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటారు? కాంగ్రెస్కు 8 చేస్తుంది అంటున్నాను. కాంగ్రెస్కి 8 చేస్తుంది కూడా, బీజేపీకి కొన్ని వస్తాయి. టీఆర్ఎస్ సెంటిమెంట్ ఖతం అవుతుంది, టీఆర్ఎస్ ఉండదు ఇక. అంతేనా? 10 సంవత్సరం టీఆర్ఎస్ సెంటిమెంట్ ఉండే కదా, మళ్ళీ కాంగ్రెస్ సెంటిమెంట్ వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి మా కాలం నుంచి అప్పుడు 2 ఉండే కాంగ్రెస్ అప్పుడు మేము కాంగ్రెస్ ఉన్నాం, కాంగ్రెస్ ఓటేస్తాం. మాది ఆదిలాబాద్ జిల్లా. కాంగ్రెస్ అని ఎందుకు అనుకుంటున్నాం? పాత అది గవర్నమెంట్ పని చేస్తుంది, మెల్ల స్లో చేస్తుంది. అది వీళ్ళు చేయరు, వీళ్ళు 10 సంవత్సరం ఏం చేశారు, ఏం చేయలేదు. అది కాళేశ్వర ప్రాజెక్ట్ ఆదిలాబాద్ అవి ఇవి అది మందుబా కేసు కవిత లోపల ఆ విషయాన్ని ఇది పబ్లిక్ ఏం చేయలే. కాకపోతే ఇది కట్టింది కేసీఆర్ కట్టింది, ఇది ఒకటి, టీవీ నరసింహారావు ఒకటి, సచివాలయం 2, 3 పని చేసింది కాబట్టి సిటీలో వచ్చిండు కేసీఆర్. పల్లెపొంటి లేదు, ఆదిలాబాద్ ఖమ్మం బిమ్మ లేదు, కాంగ్రెస్ మొత్తం. కాంగ్రెస్ వస్తుంది అనుకుంటాను ఉద్దేశంలో, అంతేనా? 8 సీట్లు అయితే కంపల్సరీ వస్తారు. నాకు ఇలా చిల్లిపోయినా 8 ఎంఐఏ ఒకటి, అది ఇంకా బీజేపీ అంటున్నాను. ఈ రెండే ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ తక్కువ బాగా ఉంటుంది. హాయ్ అన్న. మీ పేరు? సతీష్. ఓకే, మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, ఓటేసారా? వేసాను కదా. ఓకే, 17 సీట్లలో ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 17 సీట్లలో ఒక 12 అయినా బీజేపీకి వస్తుందని నా ఉద్దేశం ఉంది. ఎందుకు బీజేపీకి వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీకి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళది 40 ఇయర్స్ నుంచి ఉంది, కానీ వాళ్ళ డెవలప్మెంట్ ఏమీ లేదు. సో ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే బీజేపీ ఇప్పుడు వాళ్ళ ఎంఐఎం పార్టీకి అపోజిట్గా ఇప్పుడు మాధవి లత గారు ఉన్నారు ఇప్పుడు. సో బీజేపీకి ఓటే వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అంటే బీజేపీ వచ్చి ఉంటే కాస్త డెవలప్మెంట్ అయినా ఉంటుంది ఓల్డ్ సిటీలో, టోటల్ హైదరాబాద్లో. ఓకే, వస్తే ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా వర్షాలు వాన పడినా ఏం పడినా అసలు డ్రైనేజ్ సరిగా లేదు. సో వాళ్ళకి ట్రాఫిక్ సరిగా రూల్స్ పాటించరు ఎవరు. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషన్లో, సో గరీబోలకి బీదోలకి కాస్త ఏదో హెల్పింగ్ ఉంటుంది అక్కడ బీజేపీ వస్తుంటే. అలా అని నా ఎక్స్పీరియన్స్, నాకు ఆలోచన వస్తుంది. అంటే మిగతా వాళ్ళకి ఎన్ని వస్తాయి అనుకుంటారు? మిగతా వాళ్ళకి 5 సీట్ అని అనుకుంటున్నాను నేను. హైదరాబాద్లో చాలా మాటికి ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ పడింది, కానీ అయినా నాకు బీజేపీ మీద నమ్మకం ఉంది. డెఫినెట్లీ బీజేపీ వస్తుంది.